రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నట్లయితే కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలోని సామార్పేట గ్రామస్తులైతే గత 4 గంటలుగా అయితే ధర్నా చేపడుతున్నారు. ఇక పాపయ్య సర్పంచ్ అభ్యర్థిత్వాన్ని అయితే తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సర్పంచ్ అభ్యర్థి పాపయ్య సోదరుడు ప్రత్యర్థి కుటుంబ సభ్యులను ట్రాక్టర్తో తొక్కించాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో 4గురికి అయితే తీవ్ర గాయాలు కాగా వారి పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక న్యాయం చేయాలని బాధితులపై అయితే కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలోని సామార్పేట గ్రామస్తులు గత 4 గంటలుగా ధర్నా చేపట్టారు. ఇక పాపయ్య సర్పంచ్ అభ్యర్థిత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సర్పంచ్ అభ్యర్థి పాపయ్య సోదరుడు ప్రత్యర్థి కుటుంబ సభ్యులైతే ట్రాక్టర్తో తొక్కించాడని గ్రామస్తులు ఆరోపించారు. ఈ ఘటనలో 4గురికి తీవ్ర గాయాలు కాగా వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. న్యాయం చేయాలని బాధితులపై కఠిన చర్యలైతే తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలోని సామార్పేటలో అయితే గ్రామస్తులు గత 4 గంటలుగా అయితే ధర్నా చేపట్టారు. పాపయ్య సర్పంచ్ అభ్యర్థిత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సర్పంచ్ అభ్యర్థి పాపయ్య సోదరుడు ప్రత్యర్థి కుటుంబ సభ్యులను ట్రాక్టర్తో తొక్కించాడని గ్రామస్తులు ఆరోపించారు. ఇక ఈ ఘటనలో 4గురికి తీవ్ర గాయాలు కాగా వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక న్యాయం చేయాలని బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులైతే కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అయితే అందిస్తారు నిజామాబాద్ నుంచి. రాజు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాజకీయ కక్షలు బతుమన్నాయి. ఎందుకంటే నిన్ననే సర్పంచ్ ఎన్నిక పూర్తయింది. 2వ దఫలో సోమార్పేటలో పాపయ్య అనే వ్యక్తికి ఆ బాలరాజు వారి మధ్య ఎన్నికలో పోటీ జరిగింది. అయితే ఇందులో పాపయ్య గెలిచాడు, బాలరాజు అనే వ్యక్తి ఓడిపోయాడు. దీంతో దీన్ని కక్ష పెంచుకున్న ఎవరైతే ఎన్నికల్లో సందర్భంలో తిరిగినప్పుడు అప్పటి కక్షలన్నీ కూడా
మనసులో పెట్టుకొని ఎవరైతే గెలిచిన అభ్యర్థి పాపయ్యకు సంబంధించిన తమ్ముడు చిరంజీవి తన ట్రాక్టర్ తో వెళ్లి బాలరాజు కుటుంబ సభ్యులపై కావాలని హత్యాయత్నం చేశాడు. ట్రాక్టర్ తో ఢీకొట్టాడు. దీంతో అక్కడే ఉన్న 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ప్రస్తుతం 3 పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉంది. వెంటనే అక్కడికి గుర్తించిన వారు ఆయనని బాలరాజుని పట్టుకొని అక్కడ బంధించారు. ప్రస్తుతం ఆ 5గురిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. 2 మామూలు గాయాలైనది. అయితే ఈ ఎన్నికల్లో జరిగిన సంఘటనలు మనసులో పెట్టుకొని కక్షలకు పోయి దాడి చేయడం ఇది ఫ్యాక్షన్ తలపించే విధంగా జరిగింది. సోమార్పేట గ్రామస్తులంతా ఈ సంఘటన అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వెంటనే ఎవరైతే గెలిచిన వ్యక్తి పాపయ్యనాడో అతన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి వాళ్ళంతా కూడా ఎల్లారెడ్డి హైవేని దిగ్బంధించారు. గ్రామస్తులందరూ కూడా హైవే పైకి చేరుకొని హైవే పైన సుమారు 4 గంటల పాటు అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. అక్కడికి ఎల్లారెడ్డి పోలీసులు వెంటనే చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఒక తరుణంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం అయింది. అక్కడ గ్రామస్తులంతా కూడా అంతా ధ్వంసం చేయడానికి ప్రయత్నం కూడా చేశారు. వాహనాలపైకి దూసుకుపోయారు. సో వెంటనే అక్కడికి స్పందించిన పోలీసులు అక్కడ పరిస్థితిని చేజారకుండా చూశారు. అయితే ఏదేమైనప్పటికీ ఈ ఎన్నికల్లో ఇది గ్రామ పంచాయతీ ఎన్నికలు చిన్న సాధారణ ఎన్నికలు. దీంట్లో ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లు తలపించే విధంగా గ్రామాల్లో అయితే అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారాలు నిర్వహించారు. అలాగే డబ్బులు కూడా ఆ విధంగానే ఖర్చు పెట్టారు. చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టుకున్నారు. దీంతో ఎలక్షన్ జరుగుతున్న ఈ ప్రచారంలో జరిగిన సంఘటనలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొందరు మనసులో పెట్టుకొని ఇట్లా గొడవలకు జరిగిన సంఘటనలు అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. తాజాగా ఎల్లారెడ్డిలో జరిగిన సంఘటన మాత్రం దారుణం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన తనని అంత కక్ష కట్టాల్సిన అవసరం లేదని చెప్పి ఆ సోమార్పేట గ్రామస్తులు కూడా తెలియజేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు అందులో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళంతా బయట ఉన్న తరుణంలో ఒకేసారి వేగంగా ట్రాక్టర్ ని తీసుకొచ్చి ట్రాక్టర్ ఢీ కొట్టడంతో ఆ కుటుంబం సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనకు చేతు పూర్తిగా విరిగిపోయింది. ఉటావుట వాళ్ళందరినీ కూడా వెంటనే అక్కడ స్థానికులు ఎల్లారెడ్డిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఏదేమైనప్పటికీ అందులో ఈ 3 పరిస్థితి అయితే విషమంగా ఉందని చెప్పి వైద్యులు అయితే తెలియజేస్తున్నారు. ఇది ఇంతటి ఘాతుకానికి పాల్పడిన ఆ బాలరాజుని కఠినంగా శిక్షించాలని చెప్పి స్థానికులు అయితే పోలీసులను కోరుతున్నారు. అలాగే ఎవరైతే గెలిచిన వ్యక్తి ఉన్నారో అతన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి వాళ్ళైతే పోలీసులను కోరుతున్నారు. ఇప్పటికే స్థానిక పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. దర్యాప్తు కూడా ప్రారంభించారు. ప్రస్తుతం బాలరాజు పోలీసుల అదుపులో అయితే ఉన్నారు. ఏదేమైనప్పటికీ గ్రామాల్లో ఇలా కక్షలు పెంచుకోవడం సరైన పద్ధతి కాదని చెప్పి పోలీసులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే సర్పంచ్ అనేది మళ్ళీ రేపటి నుంచి అందరూ కూడా కలిసిమెలిసి ఉండాల్సిన తరుణంలో ఎవరు కూడా కక్షలు పెంచుకోవద్దని చెప్పి వాళ్ళైతే కోరుతున్నారు. గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకు ఉండాలని చెప్పి ఇది తెలియజేస్తున్నారు. ఈ బాలరాజుని మాత్రం కఠినంగా శిక్షించేంత వరకు హైవే పై నుంచి జరిగేది లేదని చెప్పి వారి కుటుంబ సభ్యులతో పాటు వాళ్ళైతే ఎవరైతే సానుభూతి పరులు ఉన్నారు, ఎవరైతే బాలరాజు సంబంధించి సానుభూతి పరులు వాళ్ళందరూ కూడా హైవేనైతే దిగ్బంధించారు. దాంతో అక్కడంతా ఉద్రిక్త వాతావరణం ఉంది. పోలీసులు ఎంత చెప్పినప్పటికీ కూడా వాళ్ళు అక్కడి నుంచి కట్టేది లేదంటూ తెలియజేశారు. చివరికి పోలీసులు ఎవరైతే ఆ ట్రాక్టర్ తో ఢీ కొట్టాడో అతన్ని కఠినంగా శిక్షిస్తామని చెప్పి హామీ ఇస్తేనే అక్కడి నుంచి వాళ్ళంతా కూడా ఇప్పుడిప్పుడే వెళ్ళిపోతా ఉన్న పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ఎందుకంటే ఇలాంటి వాటిని ఉపేక్షించలేదని చెప్పి ఎవరైనా సరే ఇట్లాంటి పనులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి స్థానిక ఎమ్మెల్యే కూడా తెలియజేశారు. అతను ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతన్ని కఠినంగా శిక్షించాలని చెప్పి పోలీసులకు కూడా అతను కోరడం జరిగింది. ప్రస్తుతం అయితే వాళ్ళ తమ్ముడు ఎవరైతే దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు కూడా హామీ ఇవ్వడంతో ప్రస్తుతం వాళ్ళ గొడవ అయితే కొంత సరిమణిగిందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ 3 పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. వారు ప్రస్తుతం ఎల్లారెడ్డిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ రాజు ఫర్ ద అప్డేట్. రావాలి